శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జూన్ 12న రిలీజ్. ఓకే. కానీ జూన్ 1న థియేటర్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లు అన్ని కూడా బంద్ అంటున్నారు. మరి సినిమా రిలీజ్ అవుద్దా, బంద్ కార్యక్రమం నడుస్తుందా, మీరేమంటారు? అన్న ఇది చాలా ఓల్డ్ టాపిక్, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు, థియేటర్స్ ఏం క్లోజ్ చేస్తలేదు. మెయిన్ ఏంటంటే ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అని ముగ్గురు ఉంటారు. సో వాళ్ళతో వచ్చిన ప్రాబ్లమ్స్ మొన్న కొంతమంది జనసేన కార్యకర్తకు ఆయన చెప్పిండు ఏంటంటే 5 మంది ఉన్నారు, 5 మంది ఎవరు అని చాలా మంది కూడా బయటకు వచ్చారు. దిల్లాజ్ వచ్చి బయటకు వచ్చి నేను కాదని చెప్పిండు, వాళ్ళు అరవింద్ కూడా నేను కాదని చెప్పారు. నిన్ననే మన జనసేన పార్టీ ఎవరైతే కోర్టుగా పనిచేస్తున్న వ్యక్తిని కూడా తన పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే వచ్చిన న్యూస్ ఏంటంటే 100% థియేటర్స్ ఓపెన్ ఉంటాయి. థియేటర్స్ కలకలు ఆడాలంటే మన సినిమా రావాలని కోరుకోగానే మెయిన్ కొంతమంది అప్పుడు ప్రభుత్వం వేరే ఉండే కాబట్టి పవన్ కళ్యాణ్ తొక్కునేకే టికెట్ రేటు తగ్గించడాలు చేశారు. కానీ పట్టణ ప్రభుత్వం అంటే మెయిన్ పవన్ కళ్యాణ్ నుంచి ఒకటి అబ్జర్వేషన్ యాజ్ అ జనసేన కార్యకర్త ఏంటంటే అప్పుడు పనులు మాడిపోయినంటే థియేటర్ సినిమాలు మాయి మేము సీఎం దగ్గరికి ఎందుకు రావాలని అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమంటారంటే సీఎం దగ్గర రావాలని కోరడం జరిగింది. సో అక్కడి కొద్దిగా ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ అని థియేటర్స్ అయితే ఓపెన్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం చూసుకుంటే గతంలో టికెట్ రేట్లు అనేవి కూడా నిర్బంధించారు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, మీకు ఏవి కావాలన్నా కానీ ప్రభుత్వంతో వచ్చి మాట్లాడుకోండి, ఫిలిం ఛాంబర్ ద్వారా వచ్చి మాట్లాడుకోండి అని చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా నేను ఏమి కూడా మీకు తగ్గించనని చెప్పి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అంటే ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి అభివృద్ధి కోసమే కోరుకుంటున్నట్టే కదా. అవును, అదేంటాను కదా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు బెనిఫిట్ షోస్ కావాలా, బెనిఫిట్ తీసుకోండి, లేదంటే మేము ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ప్రీలీజ్ పెట్టుకోవాలంటే అక్కడ పర్మిషన్ ఇస్తున్నాడు. నేను సినిమా నుంచి వచ్చాను కాబట్టి సినిమా కష్టం నాకు తెలుసా అని మొన్న థియేటర్లోనే అందరూ పిలిపించుకొని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సినిమాకి అనుకూలంగా ఉంటాడు, ఎందుకంటే సినిమా నుంచి వచ్చాడు కాబట్టి సినిమా తెలుసు కాబట్టి కావాలని కొంతమంది పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ హరియాణ విలుమలో ఆగిపోతుంది జూన్ 1 అవన్నీ అంత ఏమంటారు ఉత్తాస మాటలు అవన్నీ 100% థియేటర్స్ రన్ అవుతున్నాయి. సో భైరవం కూడా రిలీజ్ అవుతుంది, అన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి, ఎటువంటి టెన్షన్ లేదు. కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు, 100% సినిమాలు రన్ అయితే థియేటర్లు కూడా రన్ అయితే థియేటర్ యాజమాన్యం కూడా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడే థియేటర్ల బందో లేకపోతే పైరసీలు ఇటువంటి వస్తున్నాయి. మనకి ఇప్పుడు చూసుకుంటే హరిహర వీరమల్లు థియేటర్ల బంద్ అన్నారు. గతంలో భీమ్లా నాయక్ కానీ ముఖ్యంగా మనకి వకీల్ సాబ్ సినిమాలకు వచ్చేటప్పుడు టికెట్ రేట్లు పెంచకపోవడం, స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ లేకుండా చేశారు, ఇబ్బంది పెట్టారు. అంతకుముందు అత్తారింటికి దారేది సినిమా పైరసీ తీశారు. దానికి ముందు ఇంకొక సినిమానేమో కొమరం పూలికి వచ్చేటప్పటికి కొన్ని ఇబ్బందులు పెట్టారు థియేటర్ల గురించి. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినప్పుడే ఎందుకు ఈ థియేటర్లు ఇబ్బంది పెట్టడాలు లేదంటే సినిమాని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ కుట్ర టార్గెట్ చేస్తున్నారంటారు? కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి పైన ఇట్లాంటి జరిగింది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం లేకుండా అప్పుడు ఇలాంటివి ఉన్నట్టుగా వకీల్ సభలు జరిగినాయి, భీమ్లా నాయక్ కూడా జరిగినాయి. కానీ అవునని కాదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి, తన అధికారం ఉన్నాడు కాబట్టి, తన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, సినిమా ఫిల్మ్ తనకు తెలుసు కాబట్టి, సో తన 100% క్లియర్ చెప్తుండో మీకు ఏ సదుపాయాలు కావాలన్నా కూడా మేము 100% ఇస్తాం. కాకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది వచ్చి సీఎం కలవండి అని తన రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో వెళ్తే కలిస్తే ఓకే, కలుపుకోవడం ఓకే, 100% సినిమాకి నచ్చుతుంది. కానీ అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఉండే కాబట్టి రాజకీయ ఒత్తిడిలలో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ రకం చేస్తారు. కానీ ఇప్పుడు తను సీఎం ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, అవన్నీ పప్పులే ముడకవు. 100% థియేటర్స్ అన్నతనే థియేటర్స్ హ్యాపీగా ఉంటారు, యాజమాన్యం కూడా హ్యాపీగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. 100% ఈ వస్తున్న వార్తలన్నీ ఉత్తాస మాటలని చెప్తున్నాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నిర్మాతలు కానీ ఎవరైనా కానీ ఒక సినిమా రిలీజ్ అయితే వాళ్ళకి ఏ బెనిఫిట్స్ కావాలన్నా కానీ ఫిలిం ఛాంబర్ ద్వారా ప్రభుత్వంతో వచ్చి మాట్లాడుకోండి, ఎవరు కూడా వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడదు. ఈవెన్ నా సినిమా హరిహర వీరమల్లు అయినా సరే అదే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఎలా అనిపిస్తుంది ఆ తీరు మీద? అదే నా నిక్కాస్ అయిన లీడర్ మన అప్పటి పుస్తకాలు చదువుతుంటాయి కదా, అట్లా గొప్ప గొప్ప లీడర్స్ గురించి నిజంగా లీడర్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ పుట్టరు, వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి తప్ప తన బుద్ధ వెళ్ళడము, తన ఇన్సల్ట్ చేయడము, ఇట్లా విమర్శించడం కరెక్ట్ కాదు. 100% ఏ రకంగా చెప్తున్నా వన్ మ్యాన్ చెప్తున్నానా, తను ఎప్పటికైనా ప్రజల తరపున ఉంటాడు, ప్రజలకు ఏ రకంగా వెళ్ళిపోవాలో ఆ రకంగా చేస్తాడు. సో మరొక కదా సినిమా ఫీల్ అంటే తనకి ఇష్టం కాబట్టి సినిమా ఫీల్ ఏ రకంగా ఏమి కావాలని కూడా తను చేస్తాడు. ఈ కుట్ర వెనకాల వైఎస్ఆర్సీపీ నాయకులతో కొంతమంది ప్రొడ్యూసర్లు కలిసి వాళ్ళ ద్వారా కొంతమంది ఎగ్జిబ్యూటర్లు తెలిసి తెలియక కొంతమంది మాట్లాడడం వల్ల ఇదంతా కూడా ఒక కుట్రకోణంగా జరిగిందని అంటున్నారు. ఇప్పుడు దాని వెనకాల ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రాజకీయం ఉందంటారా? అప్పట్లో ఉండేది, మరి ఇప్పట్లో ఉందో లేదా అని సపరేట్గా వాళ్ళ పేరు మెన్షన్ చేయాల్సి చెప్పిన అవసరం లేదు. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా కూడా అవతల కూటమి ప్రభుత్వం మీరు ఆ దరిదాపులుగా గేట్ దాకా టచ్ చేయలేరు. అవతల ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి అప్పట్లో నడిచిన ఎందుకంటే ప్రభుత్వం లేకుండా కాబట్టి ఇప్పుడు అవన్నీ నడిపించినా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఊరు కూడా ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్ననే జనసేన పార్టీ నుంచి ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. తన దగ్గర తప్పు చేయడం అవతల దగ్గర తప్పు చేయడం కూడా తన తీసే సత్తా తనకుంది. సో నిజమైన నిక్కాసన్ లీడర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత సీరియస్ అయ్యారు కదా, థియేటర్ల మీద తనిఖీలు కూడా ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి అంటే ముఖ్యంగా పాప్కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఎప్పుడు నుండి ఆరోపణలు అవుతాయి కదా, వాటి మీద ఇప్పుడు ప్రభుత్వ అధికారులు పంపించి తనిఖీలు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం కరెక్ట్ అయిందా కాదా, మీ అభిప్రాయం ఏంటి?
100% కరెక్ట్ అయిందన్న. సామాన్యుడు ఇప్పట్లో సినిమా పోవాలంటే చాలా కష్టమైంది. నువ్వు చూడన్న ఇప్పుడు సినిమాలకు పోవడం బంద్ చేస్తారు. ఏదో ఫ్యాన్స్ లేక అభిమానులు లేకుంటే ఇంకా సినిమా మీద ఉన్న పిచ్చుల్లో టీఎఫ్ఐ బానిసలు వెళ్తున్నారు తప్పని సినిమా పోవాలంటే బంద్ చేస్తారు. ఎందుకంటే ఓటీటీలు వచ్చినాయి, వెబ్సైట్లు వచ్చినాయి. సో అందరూ కూడా దాని చూసుకుంటారు. సినిమాకి రావాలంటే ఏం చేయాలి, థియేటర్ రేట్ తగ్గించాలి, ఆ పాప్కార్న్ రేట్ తగ్గించాలి, ఆ ఏమంటారు కదా అక్కడ ఉన్న సదుపాయాలు అన్ని రేట్ తగ్గిస్తేనే అప్పుడు థియేటర్లకు ఫ్యామిలీస్ వెళ్ళగలితే ఫ్యాన్స్ వెళ్ళగలుగుతారు, అందరూ కూడా సామాన్యమైన ప్రజలు వెళ్ళగలుగుతారు. కాబట్టి అదొక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సినిమాని ఉద్దేశించుకొని టికెట్ ఎలా ఉంచాలన్నది కూడా మీడియం ప్రజలు కామన్ ప్రజలు చూడాలని తన రేటు తగ్గించడం అనేది ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఫైనల్ ఒక మాట, హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ అవుద్దా, జూన్ 1న ఈ బంద్ అనేది థియేటర్ల బంద్ అనేది కొనసాగుద్దా? మీ అభిప్రాయం ఏంటి ఒక మాటలో? సో దయచేసి ప్రజలారా, మీరు సినిమా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే 80% ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. 100% అవతల ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ తన సినిమా నుంచి వచ్చాడు, సినిమా యొక్క కష్టాలు తనకు తెలుసు కాబట్టి 100% థియేటర్స్ బంద్ కావు. థియేటర్ యాజమాన్యం ఎప్పుడు నష్టపోరు. 100% సినిమాపై నమ్మకునే వారు ఎప్పుడు నష్టపోరు. మీ వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఉన్న రోజుల్లో ఎటువంటి సినిమాలకు నష్టం జరగదని నమ్మకాన్ని హాని ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి సినిమాలో వచ్చేసి ఆయనకు ఎటువంటి కష్టం ఉంటుంది ఏంటంటే నాకు తెలుసు కాబట్టి ఇన్ని రోజులు డీలా చేసిన అనుకోవచ్చు. ఎట్లా అంటే ప్రొడ్యూసర్కి ఇబ్బంది అవుతుంది కదా. డీలా లేదన్న. అప్పట్లో ఏంటంటే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్స్ అని ముగ్గురు ఉంటారు అనమాట. సో ప్రొడ్యూసర్ సినిమా నమ్ముతాడు, డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, ఎగ్జిక్యూట్ చేస్తాడు. కాబట్టి సో ఈ రకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో పైన వ్యక్తికి అన్ని తెలియదు కాబట్టి సో ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడినప్పుడు ఒక సొల్యూషన్ దొరికింది. సార్ మేము థియేటర్స్ రెంట్కి ఇస్తున్నాము, మాకు చాలా లాస్ అవుతాం ఉద్దేశంతో అవన్నీ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళకు సరైన సమాధానం కోసం, సరైన సొల్యూషన్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. అతి త్వరలో కూడా వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతాను నమ్మకంతో నేను ఉన్నాను. ఆ విషయాలు 100% జరుగుతుందని కోరుకుంటున్నాను.